ప్రభునందు ప్రియులారా, మన ధ్యానం కొరకు అపోస్తలుల కార్యముల గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 30 నుండి 35 వచనాలు చదువుకుందాం. 30 నుండి 35 వచనాలు. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలయ్యుండి నందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి. చదవబడిన దైవ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జీవాధిపతి అయిన మా దేవ, కరుణా సంపన్నుడవైన మా తండ్రి, గొప్ప దేవ, మహిమగల మా తండ్రి, మహిమోన్నతుడా, మీ ప్రభావ మహాత్యమును బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం, గణపరచుచు కొనియాడుచున్నాం. మాకు చాలిన మా దేవ, మమ్మను ఎంతో ఎక్కువగా ప్రేమించి విడువక ఎడబాయక కృప చూపించుచూ ఉన్నవాడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవైన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రాణనాథుడా, ప్రాణప్రియుడా, మమ్మును ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపించుచు మీరు జరిగిస్తున్న ప్రతి కార్యం కొరకు స్తోత్రములు. మీ పనిలో ఆత్మకార్యం జరిగించి అనేకులను మీ వైపు ఆకర్షింపజేసి మీ నామమునకు మహిమ ఆపాదించుకుంటున్నందుకు స్తోత్రములు. మా ప్రభువా, పెందలకడనే మీ వాక్కులు వినగోరి చేరువచ్చిన సహోదర సహోదరులను బట్టి, కుటుంబ సమేతంగా వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రములు. అందరినీ అన్ని విధాల జ్ఞాపకం చేసుకుని మీ వాక్యము చేత నిండారులుగా నింపి మీరు మహిమ పొందుతారని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథములో ఈ 15వ అధ్యాయములో చాలా విషయాలు మనం వింటున్నాం. 30 నుండి 35 వచనాలు మనము చదువుకున్న వచనాలలో సంతోషం అనేది మనం చూస్తాం. ఎందువల్లంటే యూదా శీల అనేవారు పౌలు బర్నబాలతో కలిసి ఇప్పుడు అంత్యోకయకు తిరిగి వచ్చిరి అని మనం చూస్తాం. అక్కడి సంఘమంతయు కూడి రాగా దైవావేశ పూర్ణులైన సంఘ పెద్దలు అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ స్థిరపరచిన అంశమును గురించి వారికి తెలియచేశారు. మోషే ధర్మశాస్త్రము గైకొనరాదని తెలిసినప్పుడు అన్యులైన క్రైస్తవులు ఎంతగానో సంతోషించారు. వారు సున్నతి పొందనవసరము లేదని వారు గ్రహించారు. యూదా శీలలు దైవావేశ పరులై
వారు చక్కని బోధించే ఉపాధ్యాయులే. అలాగే పౌలు, బర్నబా బోధించిన ప్రకారము వారును బోధించారు. వారు సహోదరులను స్థిరపరచిరి అని చూస్తున్నాం. వారు సహోదరులను స్థిరపరచిరి. 32వ వచనములో వారు సహోదరులను స్థిరపరచిరి. 31లో ఆదరణ పొంది సంతోషించిరి. వారిని ఆదరించి స్థిరపరచిరి. ఇక్కడ 3 పదాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి సంతోషం, 2 ఆదరణ, 3 స్థిరత్వం, స్థిరపరచుట. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్ళినా పరిచర్యలో ఏముండాలి అనంటే ఖచ్చితంగా సంతోషం ఉండాలి. సంతోషం ఉండాలి. సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది? లూకాసు వార్తలో చెప్పబడిన మాట 15వ అధ్యాయం 7-8 వచనాలలో సంతోషం అనేది ఎప్పుడు వస్తుందండి? ఒక పాపి తన పాపం విషయమై పశ్చాత్తాపపడి ప్రభువును అంగీకరించినప్పుడు సంతోషం అనేది వస్తుందని దైవ గ్రంథంలో మనము చూస్తాం. అవును కదా? ఒక పాపి రక్షించబడినప్పుడు సంతోషం. అదెక్కడ? అది పరలోకములో. పరలోకములో సంతోషము కలుగుతుంది అనే వాస్తవాన్ని మనం అక్కడ 7-8 వచనాలలో 100 గొర్రెలుండగా మారు మనసు లేని 99 గొర్రెల కంటే మారు మనసు పొందు ఒక్క గొర్రె, తప్పిపోయి దొరికిన ఆ ఒక్క గొర్రె, దానిని బట్టి ఎంతో సంతోషం. తప్పిపోయిన నాణెం దొరికినప్పుడు సంతోషం. అక్కడే చెప్పాడు. అవును కదా? తప్పిపోయిన గొర్రె దొరికితే సంతోషం, తప్పిపోయిన నాణెం దొరికితే సంతోషం, తప్పిపోయిన కుమారుడు దొరికితే మిగుల సంతోషం. నిజమే. సంతోషం ఎక్కడ కలగాలి? ఒకటి, సంతోషం అనేది ప్రియులారా మనము ఆలోచన చేసినప్పుడు హృదయములో సంతోషం కలగాలి. లూకా వ్రాసిన సువార్తలో లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయంలో లూకా సువార్త 19వ అధ్యాయం మొదట చదువుతాం. లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుంటే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. మొట్టమొదటిగా హృదయములో జరుగవలసిన సంతోషం. ఇది ఎప్పుడంటే ప్రభువును హృదయంలో చేర్చుకున్నప్పుడు జరిగిన సంతోషం, వచ్చిన సంతోషం. ప్రభువును చూడాలనుకున్నాడు, చూచాడు. ప్రభువే ఆయనను చూచి నేడు నేను నీ ఇంట ఉండవలసింది అన్నాడు. అప్పుడు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇది హృదయములో కలిగిన సంతోషం. ఎప్పుడైతే ఆయనను చేర్చుకుంటారో అట్టి వారికి సంతోషం అనేది మనము చూడవచ్చు.
ఇక రెండవదిగా యోహాను సువార్త లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. 23వ వచనములో సంతోషపడదుము అన్నాడు, అంటే తినడాన్ని బట్టి సంతోషం. ఇప్పుడు 24వ వచనంలో నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. ఎంతో తేటగా వ్రాయబడిన మాట. అంతట వారు సంతోషపడసాగిరి అన్నాడు. ప్రియులారా, ఇది కుటుంబములో కలిగిన సంతోషం. ఒకటి, హృదయములో సంతోషము కలగాలి. రెండవది, కుటుంబములో సంతోషము కలగాలి. మూడవదిగా అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనములో 8:8 అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను అన్నాడు. దేనికి? అనేకులు ఫిలిప్పు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అక్కడ జరిగిన గొప్ప కార్యాలను బట్టి ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. గమనించారా? ఆ పట్టణములో మిగుల సంతోషం. జాగ్రత్తగా గమనించండి. ఆ పట్టణంలో మిగుల సంతోషం. నిన్ను బట్టి ఆ పట్టణానికి సంతోషం. ఇంతకీ మన జీవితంలో ఏ సంతోషం కలగాలి? ఏ సంతోషం అండి? ఈ లోకములో ఉన్న సంతోషాల ఏ సంతోషం కలగాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన సంతోషం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అన్నాడు. ఏ సంతోషం కావాలండి? మీకు అర్థం కాల అక్కడ మాట, అయితే మీరు తేటగా చెప్తారు. ఏ సంతోషం? ఆత్మరక్షణ. మహిమాయుక్తమునైన సంతోషం. మహిమాయుక్తమునైన సంతోషము పొందాలి గాని ఈ భూలోకపు సంతోషాలు క్షణికమే. భూలోకములో మేము సంతోషంగానే ఉన్నాము అని చెప్పగలిగిన వారు మీలో ఎంతమంది ఉన్నారండి? భూలోకంలో మేము సంతోషంగానే ఉన్నామన్నవాళ్ళు బహుశా ఒక్కరుండరు నాకు తెలిసి. ఎందుకంటే ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థలములో, ఏదో ఒక కోణములో, ఏదో ఒక విషయములో మానవుని హృదయం, జీవితం బాధతో, నిట్టూర్పుతో, దుఃఖంతో, ఇబ్బందితో, కష్టముతో, ఏ నేరము లేకపోయినా నిందతో మానవుని హృదయంలో తీరని వేదన కనపడుతూనే ఉంటుందండి.
కానీ ఎప్పుడైతే ఆత్మ రక్షించబడిందో ఆ ఆత్మకు మహిమాయుక్తమునైన సంతోషము కలుగుద్ది. ఆ సంతోషం ఉంటే చాలండి. మహిమాయుక్తమునైన సంతోషము కలిగిన వారంగా మనం ఉంటే అది చాలు. అదే మనకు మేలు. అవును కదా? అదే మనకు మేలు. అట్టి సంతోషం మీరు కలిగిన వారుగా ఉండాలి అని నేను ప్రేమతో కోరుతా ఉన్నాను. నిజంగా అపోస్తలుల కార్యముల గ్రంథములో ఈ 15వ అధ్యాయములో 31వ వచనంలో వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి అన్నాడు. 32వ వచనంలో పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. సంతోషం కూడా స్థిరంగా ఉండాలి. సంతోషం అనేది స్థిరంగా ఉండాలి. అంటే ఎప్పుడైతే హృదయంలో ప్రభువుని చేర్చుకుంటారో, ఎప్పుడైతే కుటుంబములో సంతోషం కలుగుద్దో, ఎప్పుడైతే పట్టణంలో మిగుల సంతోషము కలిగిందో, వారు ప్రభువునందు స్థిరంగా ఉంటే ఆ సంతోషం కూడా స్థిరంగానే ఉంటుంది. ప్రభువులు స్థిరంగా లేరనుకోండి, వారికి సంతోషం ఉంటుందంటారా? అది కూడా ఉండదు. కాబట్టి ప్రభువులో స్థిరంగా ఉంటేనే స్థిరంగా సంతోషము ఉంటుంది. వారు చక్కని ఆదరణ పొందిన వారుగా చూస్తున్నాం. ముప్పై 32వ వచనంలో మనము చూచినప్పుడు పౌలు బర్నబాలు ఎక్కడికి వెళ్ళినా స్థిరపరచే పనిలోనే ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఏ పనిలో ఉన్నారండి? వారు స్థిరపరచే పనిలోనే ఉన్నారు అన్నాడు. నిజమే. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 11:23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. బర్నబా దేవుని కృపను చూచి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు దేవుని కృపను చూచి సంతోషించి అనే మాట చూస్తున్నాం. దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. చూశారా? స్థిర హృదయముతో స్థిరపరచినట్లుగా మనము చూస్తున్నాం. 14వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా మనం చదివితే 14:22లో శిష్యుల మనసులను దృఢపరచి అంటే స్థిరపరచి అని అర్థం. స్థిరపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. వారు ఎక్కడికి వెళ్ళినా స్థిరపరచే కార్యాన్ని వారు తలపెట్టినట్లుగా, వారు ముందు పెట్టుకున్నట్లుగా మనము చూడవచ్చు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును
ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడి. స్థిరులును కదలని వారును. వారెప్పుడు కూడా స్థిరులుగా ఉండాలి. ప్రభువును అంగీకరించిన హృదయములో చేర్చుకున్న సంతోషమే. ఆ సంతోషం కొద్ది కాలంగా ఉండేదిగా ఉండకూడదు. అది స్థిరమైనదిగా ఉండాలి. స్థిరమైన సంతోషాన్ని కలిగి ఉండాలని ఈ పౌలు బర్నబాలు ఎక్కడికి వెళ్ళినా వారు ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నట్లు మనము చూస్తాం. యూదా శీల కొంతకాలము అక్కడ ఉండి సమాధానముతో వెళ్ళుటకు సెలవు పుచ్చుకొనిరి అని 33, 34 వచనాలలో మనము చూస్తాం. కొంతకాలం అక్కడ గడిపారట. 33, 34 వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. వారు ఎలా వెళ్ళారు? సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. నిజమే, సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. కానీ 40లో చూచినట్లయితే శీల అక్కడే ఉన్నట్లు కనబడుచున్నది. 40లో పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి అన్నాడు. యూదా శీల కొంతకాలము అక్కడ ఉన్న తర్వాత సమాధానముతో వెళ్ళుటకు సెలవు పుచ్చుకొనిరి అనుంది కదా, రైటే. అయితే 40వ వచనంలో చూస్తే శీల అక్కడే ఉన్నట్లు కనబడుచున్నది. అంటే మళ్ళీ శీల తిరిగి వచ్చాడేమో, వివరాలైతే మనకు అక్కడ తెలియరాలేదు. సెలవు పుచ్చుకొని వెళ్ళిన వాడు మరలా తిరిగి వచ్చాడనుకుంటాను. అయితే పౌలు బర్నబాయే నిలిచి అంత్యోకయలో దేవుని వాక్యము బోధించుచుండిరి. వారిద్దరి ద్వారా అంత్యోకయ సంఘము ఎంతో దీవెన పొందినట్లుగా మనము చూడవచ్చు. అయితే సున్నతిని గూర్చిన తప్పు బోధకు అప్పుడు కనీసం తాత్కాలికంగా అయినా వాటమి కలిగింది. అయితే ఇదే బోధ రాకిపోయి గలతీయ సంఘాల్లో వ్యాపించింది. వారిని తారుమారు చేసింది. ఆ తప్పు బోధను సరిదిద్దడానికి గలతీ సంఘములకు గలతీ జిల్లాలోని గలతీ సంఘములకు పౌలు పత్రిక వ్రాయవలసి వచ్చింది. ఆ పత్రికే గలతీయులకు రాసిన పత్రిక. ఆ పత్రికే గలతీయులకు రాసిన పత్రిక. 35వ వచనం చూడండి. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ మాట చాలా విశేషమైనది. పౌలును బర్నబాయు అంత్యోకయలో వారు నిలిచి పనిచేసిన వారుగా చూస్తున్నాం. అనేకులతో కూడా ప్రభువాక్యము బోధించుచు ప్రకటించుచుండిరి. ఇక్కడొక మాట మనం గుర్తుపెట్టుకుంటే చాలండి. వారెక్కడున్నా ప్రభు పనిలో ఉన్నారు. అవును కదా? వారెక్కడున్నా ప్రభు పనిలో ఉన్నారు. మరి మనం ఎక్కడున్నా కూడా ఏ పనిలో ఉంటున్నాం? ప్రభు పనిలో ఉంటున్నామా? సహోదరుల మీద చాడీలు చెప్పే పనిలో ఉంటున్నామా? ప్రభు పనిలో ఉంటున్నామా? లేక ఆస్తులు సంపాదించుకునే పనిలో ఉంటున్నామా? ప్రభు పనిలో ఉంటున్నామా?
ప్రభు పిల్లల మీద నిందలు నేరాలు మోపే పనిలో ఉంటున్నామా? అది పని ఇది పనే కదా. ఎవరు ఏ పనిలో ఉంటున్నారో అది ప్రభువుకు తేటగా తెలుసండి. తెలీదా? ప్రభువుకు తేటగా తెలుసు ఎవరు ఏ పనిలో ఉంటున్నారో. ప్రభు కన్ను మనము కప్పలేము. ఆయన కన్ను లోకమందంతటా సంచారము చేస్తూ ఉంది. ఆయన కంటికి కనబడని సృష్టము ఏదియూ ఆయనకు కనబడింది ఏదియూ లేదు. ఆయన హృదయాంతరంగములను చూడగలిగిన వాడు ఆయనే. మాట నాలుకకు చివరకు రాకమునుపే గ్రహించిన వాడు ఆయనే. గనుక మనుషుల కళ్ళు కప్పగలరేమో గాని దేవుని కళ్ళు కప్పలేరు అనేది వాస్తవం. కనుక ప్రతి ఒక్కరూ దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని బట్టి స్థిరపరచబడిన అనుభవము కలిగిన వారంగా ఉండాలి అనే సత్యాన్ని మనము చూస్తున్నాం. నిజంగా పౌలు బర్నబాలు వారెక్కడికి వెళ్ళినా ప్రజల్లో సంతోషం, ఒక అవేర్నెస్ తీసుకొచ్చేవాళ్ళు. మాత్రమే కాకుండా వారిని స్థిరపరిచేవాళ్ళు. మాత్రమే కాకుండా వారు నిలిచి దేవుని వాక్యమును బోధించుట ద్వారా దైవ రాజ్యమునకు వారిని ఎంతో సమీపానికి చేర్చేవారు. దైవరాజ్యములో ప్రవేశించగలుగునట్లు వారు మార్గము సరళము చేసేవారు అని చెప్పవచ్చు. కనుక ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా తప్పుడు బోధ బయటకు వెళితే దాన్ని ఎలాగూ త్రిప్పి కొట్టాలో, దాన్ని ఎలాగున మాన్పివేయాలో అందుకు సంబంధించిన అస్త్రాలను కూడా వారు ఉపయోగించారు పత్రికల ద్వారా. మంచిది. ఏది ఏమైనా పౌలు బర్నబాల పరిచర్య ఎంతో శ్రేష్టమైనదిగా చూస్తున్నాం. ఇక 36 నుండి 41 వచనం. 36 నుండి 41 వచనాన్ని మనం జాగ్రత్తగా విందాం, చదువుకుందాం. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభువాక్యము ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణములలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని వాడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను అని చూస్తున్నా. ఇక్కడ కొన్ని దినములైన తరువాత అనే మాటలు చూస్తున్నాం. కొన్ని దినములైన తరువాత పౌలు ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురించెను ఆయా పట్టణములలో ఉన్న సహోదరుల యొద్దకు వెళ్ళి వారు ఎలాగున్నారో చూద్దామని పౌలు బర్నబాతో అనినట్లు 36వ వచనంలో చూస్తాం. నిజమే, సహోదరుల విషయములో ఎంతో బాధ్యత కలిగినట్లుగా మనము చూడవచ్చు. 14వ అధ్యాయం 24, 25 వచనాల్లో కూడా తరువాత సిరియా దేశమంతటా సంచరించి పంపూలియకు వచ్చిరి మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళిరి అని మనం చూస్తున్నాం. ఇప్పుడు మరలా తిరిగి ఏ పట్టణాలలో సంచరించారో అక్కడికి వారు బయలుదేరారు. అయితే వారు ఇప్పుడు 2 వర్గాలుగా వారు వెళ్ళారు. బర్నబా తన మేనల్లుడైన మార్క్ అని యోహానును వెంటబెట్టుకుని వెళ్ళాడు. పౌలు శీలను వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఇద్దరు 2 ప్రాంతాలకు వెళ్ళినట్లు చూస్తాం.
ఈ తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలోని 3వ అధ్యాయం 5వ వచనంలో మనము చూడగలం. పౌలు కాపరి హృదయం గలవాడు. పౌలు కాపరి హృదయం గలవాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28, 29 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28, 29 వచనాలు. పౌలు సేవలో చక్కని మాదిరి మనకెంతో చూపించేవాడుగా ఉన్నాడు. పౌలు బర్నబాలిద్దరు దానికి ఇష్టపడిరి గాని మార్కును వెంటబెట్టుకుని వెళ్ళటకు బర్నబా ఇష్టపడ్డాడు. మార్కును తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడు బర్నబా. 37వ వచనంలో కదా, మార్కు బర్నబాకు మేనల్లుడు అని కొలసై పత్రిక 4:10లో ఇక్కడ కనబడుతుంది. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది అనంటే, బంధుత్వాన్ని బట్టి బర్నబా అలా తలంచాడేమో, బంధుత్వాన్ని బట్టి అలా తలంచాడేమో, అయినా బలహీనులను ఆదరించాలని బర్నబా అలా తలంచాడేమో. బంధుత్వమా బలహీనమా? ఇక్కడ మనకు రెండు కనపడుతున్నాయి. ఒకటేమో బంధువు, అందుకు ఆయన వెంటబెట్టుకుని వెళ్ళాలనుకున్నాడేమో. 2 సేవలో బలహీనుడు, ఇకనైనా బలంగా ఆయన సేవలో ఉండాలి. ఎందుకంటే మొదటి సువార్త యాత్రలో మధ్యలో వదిలిపెట్టి వచ్చేసాడు మార్కు. వాళ్ళ అమ్మగారి మీద బెంగ తిరిగిందో ఏమో జరిగింది, మొత్తానికి చెప్పాను మీకు ఏం జరిగిందో. మొత్తానికి మధ్యలో సేవ వదిలిపెట్టి వచ్చేసాడు. అందువల్ల ఇప్పుడు పౌలు ఆయన్ని తీసుకెళ్ళొద్దంటాడు, ఈయనేమో తీసుకెళ్ళాలంటాడు. అందువల్ల ఒక ప్రక్కన బంధుత్వం, మరొక ప్రక్క బలహీనతత్వం. ఆ బలహీనులను ఆదరించాలని ఒకవేళ తలంచాడేమో. అది బర్నబా ఉద్దేశం అయి ఉండొచ్చు. మరియు ఒకప్పుడు పౌలు తార్సుకు వెళ్ళి కొన్ని సంవత్సరాలు తార్సులో ఉన్నాడు కాబట్టి, మరి పౌలు బర్నబాను తీసుకొని వచ్చి పౌలును బర్నబా తీసుకొని వచ్చి ఇద్దరు అంత్యోకయలో పనిచేసినందువల్ల సంఘములో గొప్ప ఉజ్జీవము బయలుదేరెను. 9వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు. 9వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు. అలాగే 11వ అధ్యాయం 25, 26 వచనాలలో గొప్ప పని జరగటానికి బర్నబాయే కారణం. బలహీనులను బలపరిచేవాడు. ఎవరూ కూడా చేరదీయలేని పరిస్థితుల్లో శిష్యులైతే భయపడిపోతున్నారు. ఒకవేళ పౌలు సౌలుగా మారువేషం వేసుకొని పౌలుగా వస్తున్నాడేమోనని భయంతో ఉన్నప్పుడు అసలు పౌలును చేరదీసి సహోదరులతో చేర్పించిన వాడెవరు? బర్నబా. అవును కదా. ఇప్పుడు ఆ కారణము అలాగున కొందరిని చేర్చుకోవాలని ఇక్కడ బర్నబా పౌలు కంటే సీనియర్ అండి. పౌలు కంటే సీనియర్ అయినా బాగా గ్రంథాలను చదివి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు పౌలు గనుక ఇతడు ముఖ్య ప్రసంగికుడైనట్లు మనము లేఖనాలలో చూడవచ్చు. గనుక దైవ లేఖనంలో వ్రాయబడిన మాట, ఒకవేళ బంధుత్వము కంటే బలహీనుడైన వారిని బలపరచడానికి వెంటబెట్టుకొని వెళ్ళాడు అనే దానికే
నేను ఎక్కువ మార్కులు వేస్తానండి. మీరేమంటారు? మీరు కూడా అదే అంటున్నారు కదా! బంధుత్వం కంటే బలహీనుడు. ఎందుకంటే ఒకప్పుడు సౌలును ఎవరూ చేర్చుకోకపోతే మరి ఆయనే కదా చేర్చింది సహోదరులతో. ఈయన మార్పు చెందాడండి, పౌలయ్యాడు. ఆయన్ని చేర్చుకుందాం. ఆయన వల్ల ఏ నష్టం రాదు. ఒకప్పుడు తెలియదు. పూర్వము పాడు చేసిన వాడు నిజమే గాని ఇప్పుడు ఆయన అలాంటి వాడు కాడని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పి వారితో కలిపాడండి. మనం ఎప్పుడు సమకూర్చే వారంగా ఉండాలి గాని చెదరగొట్టే వారంగా ఉండకూడదు. ఈ వచనాల ఆధారంగా మనము చదివితే వెనుకబడి ఉన్న వారిని ప్రోత్సహించాలని బర్నబా ఉద్దేశం అయి ఉండవచ్చు. బర్నబా ఉద్దేశం అయి ఉండొచ్చు. అయితే పౌలు మార్కును వెంటబెట్టుకొని పోవుటకు ఇష్టపడలేదు. అంత ప్రాముఖ్యమైన పనికి అపనమ్మకస్తుడైన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని పౌలు యొక్క ఉద్దేశం. అర్థమైందండి? కొంతమందిని సేవకు రండి అంటే ఇప్పుడు ఎన్ని సాకులు చెప్తున్నారో చెప్తున్నారు. అందరినీ రమ్మంటారా సేవకి? నమ్మకస్తులైన వారిని రమ్మంటారు. అపనమ్మకస్తులైన వారిని సేవకు రమ్మంటారా? రమ్మనరు వారిని. ఎందుకంటే వారి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ కనపడుద్ది. అందుకే రమ్మనరు. కానీ ఎవరినైనా రమ్మన్నప్పుడు వారు ఏం చేయాలి? ఎన్ని పనులున్నా పరిచర్యకు వాటిని ప్రక్కన పెట్టి ప్రభు పనికి రావటం గొప్ప సంగతి. ప్రాముఖ్యమైన పనికి అపనమ్మకస్తులైన వారిని వెంట పెట్టుకుని పోవుట యుక్తం కాదు. అప్పుడు వారికి తీవ్రమైన వాదము కలిగింది అని వ్రాయబడింది. ఆ సంగతులు ఏమిటో తర్వాత వర్తమానంలో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రియులారా, దైవలేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మనము బహుజాగ్రత్తగా ఆలోచన చేసి ప్రభువుకెంతో మహిమ తెచ్చే వారంగా ఉండాలి. మనం ఎప్పుడు సంతోషింపచేసే వారంగా, ఆదరించే వారంగా, స్థిరపరచే వారంగా, సేవకు ప్రోత్సహించే వారంగా, సేవలో త్రిప్పే వారంగా, సేవలో సహకారులంగా మనం ఉండడానికి సిద్ధపడాలి. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. విన్న విషయాలు అందరి హృదయాలలో ముద్రింప చేయండి. మీకెంతో మహిమను మేము ఆపాదించడానికి మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచండి, స్థిరపరచండి. మీ నామమునకు రావలసిన మహిమను మీరు ఆపాదించుకొనమని వేడుకుంటూ అన్ని విషయాలలో ఎల్లవేళలా మీ కాపుదల, మీ భద్రత మీ పిల్లలైన వారికి దయచేయమని ఈరోజు విన్న ప్రకారంగా ప్రతి ఒక్కరూ వారి హృదయాలలో సంతోషం, ఆదరణ, స్థిరత్వం, సేవలో సహకారం, ప్రోత్సాహం ఇవన్నీ పొందినవారై, ఇవన్నీ అందించేవారై ప్రతి ఒక్కరూ ఉండగలుగునట్లు మీ వాక్యము చేత స్థిరపరిచి బలపరచమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు మమ్మునెంతో ఎక్కువగా ప్రేమించి వాక్యము చేత దినదినము అనుదినము నిండారులుగా నింపుచున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవలేఖనాలలో గొప్ప విషయాలు మనం విన్నాం. ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం.